అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించడం జరిగింది. నియామక పత్రాలు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయితే ప్రస్తుతం మనతో పాటు శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ముందుకెళ్తారు సార్? తెలంగాణలో ఎస్పీ స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో ఇంటెలిజెన్స్లో కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో మీ గోల్ ఎట్లా? ముందుగా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి నా ధన్యవాదాలు. ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకని చెప్పి వారి ఏదైతే ఉద్దేశంతో నాకు ఇచ్చినారో దాన్ని తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా సో ఇంటెలిజెన్స్లో నేను ఎస్పీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంక్ వరకు పనిచేసినా కాబట్టి, అన్ని స్థాయిలో పనిచేసినా కాబట్టి సహజంగానే కొంత అవగాహన ఉంది నాకు ఇక్కడ సమస్యల పట్ల, తర్వాత లా అండ్ ఆర్డర్, మిగతా అంశాల పట్ల. సో నాకున్న అవగాహన ప్రకారం ఇంతకుముందు మన పెద్దలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చేసినటువంటి మంచి ప్రాక్టీసెస్ను ముందు అవలంబించుకుంటూ ముందుకెళ్తాం. తప్పకుండా లా అండ్ ఆర్డర్ని కానీ మిగతా అంశాలు తప్పకుండా ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. డ్రగ్స్ పైన ప్రభుత్వం ఆల్రెడీ ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్తుంది. ఇప్పటికీ ఆ చర్యలు చేపడుతున్నాం. మీరు వచ్చిన తర్వాత ఎలాంటి ముందుకెళ్ళే అవకాశం? ఆల్రెడీ ఇక్కడ మనకు టీజీ సిఎస్బి ఒకటి ఉంది, సైబర్ క్రైమ్ బ్యూరో ఒకటి ఉంది. అట్లానే మనకు ఈగల్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనము. వీటిని మన ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున వాటిని స్ట్రెంథన్ చేస్తున్నది. మీరు చూస్తున్నారు, లాస్ట్ నియర్లీ 2 years నుంచి వాళ్ళకి స్పెషల్ అలవెన్స్లు ఇవ్వటం కానీ, తర్వాత సంఖ్య పెంచడం కానీ, మంచి అధికారులను అక్కడ పోస్టింగ్ చేయడం కానీ అట్లా ఇస్తూ, వాళ్ళ తర్వాత వాళ్ళకి కావాల్సిన వాహనాలు అట్లాంటివి కూడా వాళ్ళకి బాగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. సో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ సైబర్ సెక్యూరిటీ విషయంలో కానీ, తర్వాత ఈ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ విషయంలో కానీ. సో ఆ విషయంలో మేము తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాము. అది ఒక మహమ్మారిగా మారింది కాబట్టి దాన్ని ఏ రకంగా తగ్గించాలడానికి ఒక పోలీసులు చేస్తేనే సరిపోతుంది. అది ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం రావాల్సి ఉంది. తప్పకుండా ప్రజల సహకారం తీసుకుంటాము. ప్రజల సహకారం తీసుకుంటేనే ఈ రెండు సమస్యలని మనం, ముఖ్యంగా డ్రగ్స్ని పూర్తి స్థాయిలో అదుపు చేయగలుగుతాం. తప్పకుండా ఆ దిశగా చర్యలు చేపడతాం. రోజు టెక్నాలజీ పెరుగుతుంది, సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాల పట్ల ఎలా ముందుకెళ్లే అవకాశం? మీకు తెలుసు, ఆల్రెడీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విషయంలో చాలా అగ్రస్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే కూడా మనం చాలా ముందున్నాము. అయితే ముందున్నామని చెప్పి మనం దీంతో మనం ఒక సాటిస్ఫాక్షన్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే రాష్ట్రం దేశం మొత్తంలో ఈ సైబర్ సెక్యూరిటీ సమస్య, సైబర్ క్రైమ్ సమస్య పెద్ద ఉత్పత్తంగా తయారైంది. ఎక్కడో కూర్చొని, ఢిల్లీలో కూర్చోనో, లేకపోతే జార్ఖండ్లో కూర్చోనో, మా రాజస్థాన్లో కూర్చొనో వీళ్ళు నేరాలు చేస్తుంటారు. సో నేరాలు గురయ్యే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, చేసేవాడు ఎక్కడో కూర్చొని ఉంటాడు అన్నమాట. సో ఇది ఛాలెంజ్ అయ్యేది. బట్ స్టిల్ మనకున్న పరికరాల ద్వారా, మనకున్నటువంటి స్కిల్స్ ద్వారా, మనకున్నటువంటి టూల్స్ ద్వారా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. చాలా సక్సెస్ అవుతున్నాము. కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ఎందుకంటే ఇది టెక్నాలజీలో అల్టిమేట్ అనేది ఏమి ఉండదు. రోజు మారుతూనే వాళ్ళు తెలివి మారుతూ ఉంటుంది. దాని తగ్గట్టు మనం కూడా ఎప్పటికప్పుడు వాటికి అడ్డుకట్ట వేసేందుకని చెప్పి మనం కూడా ఒక అడుగు ముందుండాల్సిన అవసరం ఉంది. సో ఇది నిరంతరం జరిగేటువంటి ఒక రెండు వాటి మధ్యన జరిగేటువంటి ఘర్షణతో, తప్పకుండా ఘర్షణలో మేము పోలీసులు అప్పరాన్ని సంపాదిస్తామని చెప్పి నమ్మకం ఉంది. దాని తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాం. సార్, తెలంగాణలో మావోయిస్టు ప్రభావితం ఇంకా ఉంటే ఎంతవరకు ఉంది? ఇక మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు మావోయిజం పై? ఇప్పుడు మావోయిజం తెలంగాణకు సంబంధించినంత వరకు అయితే కొత్తగూడెం, ములుగు అట్లా ఒక 2-3 జిల్లాల్లో కొంత కనిపిస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్తో బార్డర్ ఉన్న ఏరియాలో కనిపిస్తుంది. అంతకంటే మించి పెద్దగా మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా మన దగ్గర ఆల్రెడీ మాకున్నటువంటి ఫోర్సు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి బాగా మావోయిజం బాగా దెబ్బతినిపోయి ఉంది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టులని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని కాబట్టి చాలామంది సరెండర్ కావడానికి ముందుకు వస్తున్నారు. మేము కూడా వాళ్ళకి చాలా ఓపెన్ హ్యాండ్స్తోని ఇన్వైట్ చేస్తున్నాము. మీరు రాండి, సరెండర్ కాండి, ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేయండి. మేము మీకు అన్ని రకాలుగా మీకు ఏం కావాలనో అది మేము ప్రభుత్వ పరంగా చేస్తుంటాము. మీరు కూడా డెవలప్మెంట్లో భాగస్వామ్యం కమ్మని చెప్పి మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. మీరు ఇంటెలిజెన్స్గా డీజీగా పనిచేసిన సమయంలోనే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉంటారో? ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా ఇంకా లొంగిపోయే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. ఇప్పుడు మనకు లాస్ట్ 2 yearsలోనే
పెద్ద స్థాయికి సంబంధించిన వాళ్ళు కనీసంగా 30 మంది లొంగిపోయి ఆత్మసమర్పణ చేసినారు ప్రభుత్వం ముందు. కాబట్టి ఇంకా మనకు ఒక 70 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు 70 మంది అండర్ గ్రౌండ్ కాడర్స్ ఉన్నారు. అంటే సీనియర్ స్థాయిలో ఉన్నారు, మామూలు మిడిల్ లెవెల్ స్థాయిలో ఉన్నారన్నమాట. వాళ్ళని కూడా మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ అట్లా కానీ వాళ్ళని ప్రోత్సహించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. నాకు నమ్మకం ఉంది త్వరలోనే మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారని నమ్మకం ఉంది. విపక్షము డైరీలో పేర్లు రాస్తాం అధికారులు అని చెప్తుంది. దీన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అధికారులకు. దీని పట్ల ఎట్లా? ఇప్పుడు విపక్షము ప్రతిపక్షం లేనిది అన్ని పక్షాలు మా పక్షాలే, అట్లేం ఉండదు మాకు. పోలీస్ డిపార్ట్మెంట్లో అని చట్టాలను మెయింటైన్ చేస్తున్న క్రమంలో కానీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్న క్రమంలో కానీ ఈ పక్షం ఆ పక్షం ఏమి ఉండదు, ప్రతిపక్షము మా పక్షమే. కాబట్టి ఇది అట్లాంటి వాటికి ఆస్కారం లేదు. ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ల్యాండ్ ఆర్డర్లో శ్రీధర్ రెడ్డి టీం ఉండబోతుందా? మొత్తం ట్రాన్స్ఫర్లు కూడా అయ్యాయి. అట్లా ఏం లేదు, ఒకే టీం కదా. నాకు సపరేట్ టీం ఏముంటుంది? ఉన్న వాళ్ళని వాడుకోవాలి మనము. మన టీము ఆ టీం అని ఏముండదు. ఉన్న వాళ్ళని వాళ్ళ శక్తియుక్తులను అనుగుణంగా వాళ్ళ స్కిల్స్ వాళ్ళ టాలెంట్స్కి అనుగుణంగా ఉపయోగించుకుంటాం. బెస్ట్ టాలెంట్స్ ఉపయోగించుకుంటాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కొన్ని ఉగ్ర లింకులు బయటపడడం జరిగింది. దాని పట్ల మీరు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారు కాబట్టి ఇక మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్ ల్యాండ్ ఆర్డర్? యాక్చువల్గా చెప్పాలంటే చాలా తగ్గిపోయింది ఉగ్ర లింక్స్ అన్నది. మీరు అంటున్నారు కదా, ఒక కొంతకాలం కిందకు ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా తగ్గిపోయింది. ఎందుకంటే దానికి మన ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానీ ఆక్టోపస్ కానీ ఇట్లాంటి చాలా తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో రెగ్యులర్గా మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. కాబట్టి చాలా తగ్గిపోయింది యాక్చువల్గా. బట్ స్టిల్ తగ్గిపోయిందని చెప్పి మనం ఏదో ఏమాత్రం లాపర్వాగా ఉండడానికి వీల్లేదు. మొత్తం మేము 100% వాళ్ళపైన అటువంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళపైన మన నిఘా ఉంటుంది. తప్పకుండా వాటిని కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ. అయితే ఈ నెల 1న ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఏదైతే తెలంగాణకు సంబంధించి పూర్తిగా ల్యాండ్ ఆర్డర్పై అవగాహన ఉంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారు కాబట్టి ఇక మీద ఉన్న వాటిని మరింత ముందుకు వెళ్ళి సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పేసి కూడా శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.